నాగశ్విన్ గారి డైరెక్షన్లో ప్రభాస్ అన్న లీడ్ రోల్ చేస్తున్న కల్కి మూవీ నుంచి బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ గ్లిమ్సీ రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్సీ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ని డబల్ స్టామ్తో పెంచేసింది. దానికి మెయిన్ రీజన్ అమితాబ్ బచ్చన్ గారు అదే ఇమ్మోర్టల్ అశ్వత్థామ ద్వాపరయుగం టైం లైన్లో ఉన్నప్పుడు ఆయన లుక్స్ ఎలా ఉండేవో చూపించడానికి డీఏజింగ్ టెక్నాలజీ వాడి యంగ్ ఏజ్లో ఉన్న అమితాబ్ బచ్చన్ గారిని 1 సెకండ్ స్లైడ్ షోలో రివీల్ చేశారు. అండ్ అవుట్పుట్ అందరినీ స్టన్ అయ్యేలా చేసింది. చిన్న డీటెయిలింగ్ని కూడా మిస్ చేయకుండా చాలా రియలిస్టిక్గా అంత క్వాలిటీ స్టఫ్ను దింపినందుకు డైరెక్టర్ నాగశ్విన్ గారి టీంని అప్రిషియేట్ చేయాలి. ఇండియన్ సినిమాలో డీఏజింగ్ టెక్నాలజీ అనేది ఈ మధ్య కాలం నుంచి ట్రెండ్ అవుతుంది. అండ్ మీరు చూసుంటే కన్నడ యాక్టర్ శివరాజ్ కుమార్ గారి గోస్ట్ మూవీలో ఈ టెక్నాలజీ యూజ్ చేసి ఆయన యంగర్ వెర్షన్ చూపించారు. అండ్ అప్కమింగ్ రాబోతున్న ఇండియన్ 2 కానీ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ తలైవర్ 171 వీటిలో కూడా ఈ టెక్నాలజీ యూజ్ చేయబోతున్నారు. అయితే వీరందరికన్నా ముందు ఈ డీఏజింగ్ టెక్నాలజీని ఆన్ స్క్రీన్ మీద పర్ఫెక్ట్ అవుట్పుట్లో తీసుకొచ్చింది మాత్రం నాగశ్విన్ గారే. కేవలం 2 సినిమాల ఎక్స్పీరియన్స్లో ఇలాంటి అటెంప్ట్ చేసినందుకు ఆయన విజన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ముందుగా అశ్వత్థామ క్యారెక్టర్ గురించి చిన్న ఇంట్రడక్షన్ చెప్తాను. అర్జునుడి కొడుకు అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంలోకి ఇమ్మోర్టల్ అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. దాంతో కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుంది. ఇది కాకుండా అర్ధరాత్రి పాండవుల క్యాంప్ మీద ద్రౌపది సోదరుడితో పాటు కొంతమంది ఉప పాండవులు కూడా చనిపోతారు. దీంతో శ్రీకృష్ణుడు నీ ఒంటి మీద ఉన్న గాయాలతో చీములెత్తురు కారుతూ చావాలనుకుని ఎటు తిరిగినా చావు రాక కొండల్లో కోనల్లో అలమటిస్తూ ఉంటామని శపిస్తారు. ఇక ద్వాపరయుగం కాలం నుండి లార్డ్ విష్ణు కల్కి అవతారంలో భూమి మీదకి వచ్చే వరకు, అంటే కలియుగం అంతమయ్యే వరకు అశ్వత్థామ అమరుడే భూమి మీద బ్రతికే ఉండి చివరిలో అధర్మాన్ని అణచివేయడానికి వచ్చిన కల్కికి సహాయం చేస్తారు. అక్కడితో కృష్ణుడు విధించిన శాపం నుండి అశ్వత్థామ విముక్తుడవుతాడు. ఇది మనకు తెలిసిన కథ. అండ్ అశ్వత్థామ పుట్టడమే నుదుటి మీద పవర్ఫుల్ జెమ్తో పుడతాడు. దానివల్ల అతనికి అలసట, దాహం, ఇల్నెస్, ఆకలి లాంటి హ్యూమన్ నీడ్స్ ఎక్కువగా ఉండవు. వాటిని ఈజీగా ఓవర్కమ్ చేయగలడు. అంతేగాక సూపర్ న్యాచురల్ పవర్స్ కానీ, పాయిజన్స్ కానీ, యానిమల్స్ ఇలాంటివి అతను ఏమీ చేయలో. అతను ఒక అజేయుడు. అయితే కృష్ణుడి శాపం తర్వాత తన జెమ్ముని కోల్పోతాడు అశ్వత్థామ. అందుకే ఈ పిక్చర్లో అతని నుదుటి మీద జెమ్ ఉండదు. కాకపోతే ఈ పిక్చర్లో మాత్రం తన మనీ తనకి తిరిగి వచ్చేస్తుంది. అండ్ ఈ గ్యాప్లో జెమ్కి సంబంధించిన సీక్వెన్స్ ఏదోటి జరుగుండాలి. సో కల్కి ఎంటర్ అయినప్పుడు అశ్వత్థామ జెమ్ తనకు తిరిగి వచ్చేస్తుందా? మీకు దీని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఈ కల్కి మూవీలో అమితాబ్ బచ్చన్ గారు భూమి మీద ఉన్న 7 చిరంజీవుల్లో ఒకరిగా, అంటే అశ్వత్థామ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. ఇంకా గ్లిమ్సీ విషయానికి వస్తే ఫ్యూచరిస్టిక్ జనరేషన్ని, కల్చరల్ ఫ్యూజన్ని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేశారు నాగశ్విన్. అశ్వత్థామ ఉండే ప్లేస్కి కిడ్స్ ఎంటర్ అవడం, ఆ కిడ్స్ కూడా అప్రాక్సిమేట్లీ 6 లాంగ్వేజ్లు మాట్లాడడం, ఇదంతా చూస్తే కథలో ఉండే సీరియస్ టోన్ని అండ్ ఆ జనరేషన్ గ్యాప్ని ఫన్నీ మేనర్లో చూపిస్తూ ప్రాపర్గా సెట్ చేసిన కంటెంట్ ఇది. అయితే ఈ సీన్ కన్నా ముందు రైడర్స్తో ఆల్రెడీ అశ్వత్థామకి ఫైట్ అయిపోతుంది. అందుకే ఒక పిల్లవాడు అంటాడు, నువ్వు చేసింది ఆసమ్ ఫైట్ అని. అండ్ ఆ ఫైట్ సీక్వెన్స్కి సంబంధించిన మాంటేజర్ షార్ట్స్ని కల్కి గ్లిమ్సీలో చూడొచ్చు మీరు. అండ్ ఆ గ్లిమ్సీకి సంబంధించిన బ్రేక్ డౌన్ వీడియోని 9 నెలల క్రితం చేశాను నేను. అండ్ ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడలేని వాళ్ళంటే చూసేయండి. ఇంక ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ సీన్ ఏంటంటే, ఒక టెంపుల్లో ఉండి శివుడికి ప్రే చేస్తున్న అశ్వత్థామ అక్కడున్న శివలింగం మీద తరచుగా నీళ్లు పడి అభిషేకం జరుగుతుంటుంది. అయితే ఎప్పుడైతే ఆ నీళ్లు రావడం ఆగిపోయి ఆ ప్లేస్ డ్రై అయిపోతుందో అప్పుడు కల్కి అవతారం రాబోతుందని, కలియుగం అంతమవుతుందని అశ్వత్థామకు ఒక సైన్ వస్తుంది. అందుకే చేయి పెట్టి చూసి అంతిమ యుద్ధానికి సమయం ఆసనమైందని, ఇక మొదలెడదాం అన్నట్టు లేచి కల్కి రాక కోసం ఎదురు చూస్తున్న వాణ్ణి, ద్రోణాచార్య కొడుకుని అశ్వత్థామ అని చెప్పగానే నాకైతే రోమాలు లెక్కపొడుచుకున్నాయి. అండ్ మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఫైనల్గా టెక్నికల్ సైడ్ గురించి డిస్కస్ చేస్తే సంతోష్ నారాయణ్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆర్ట్ వర్క్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ 82 సంవత్సరాల వయసులో అమితాబ్ బచ్చన్ గారు ఫుల్ ఎనర్జెటిక్ మోడ్లో ఉన్నారు. అండ్ ఆయన ఓన్ వాయిస్ డబ్బింగ్ కూడా ఆ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సూట్ అయిపోయింది. ఇప్పటివరకు వచ్చిన ఇండియన్ సినిమాల్లో ఈ కల్కి అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి ఒక కొత్త జోనర్ని పరిచయం చేసి కథపరంగా ఒక బెంచ్ మార్క్ సెట్ చేయబోతుందని నాకు గట్ ఫీలింగ్. చూద్దాం, ఫర్దర్గా చాలా మాట్లాడుకుందాం. అండ్ రివీల్ చేయాల్సిన క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. అన్నిటికన్నా ముఖ్యంగా మన భైరవ ఎప్పుడు రివీల్ అవుతారని పెద్ద వెయిటింగ్. ఇక్కడ అమితాబ్ గారి ఇంట్రొడక్షనే ఈ రేంజ్లో సెట్ చేశారంటే సినిమాకే మెయిన్ పిల్లర్ అయిన ప్రభాస్ అని ఇంకే రేంజ్లో చూపించబోతున్నారో మన నాగశ్విన్ గారు. లెట్స్ సీ. సో ఈ గ్లిమ్సీ చూసాక మీకేమనిపించిందో కమెంట్ చేయండి. కల్కి మూవీ మీద మీకున్న ఎక్స్పెక్టేషన్స్ని మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.